అత్తగారంటే అమ్మలా ఉండాలి తప్ప పెత్తనం చూపించి అధికారిలా ఉండకూడదు. బొమ్మరిల్లు మౌన పోరాటం మౌన పోరాటం. మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. చూసారా స్వామీజీ ఏం చెప్పారు? మనకి పెళ్ళవుతుందంట, పిల్లలు కూడా పుడతారంట. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మన మనసులో చదివినట్టే చెప్పారు కదా. అది మనకి 1 minute చెప్పు చారి. తప్పించుకున్నాడా? అక్కడ అంతమంది ఉండి ఏం చేస్తున్నారు? చా, ఎంత క్రిటికల్ కేసో తెలుసా? వెయిట్ చేయి, నేను వస్తున్నాను. చారి, నువ్వు వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మిగతా టీంకి మెసేజ్ చేయి. సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని, వాళ్ళని ట్రేస్ చేయమని చెప్పు. రుద్ర, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఒక నోటోరియస్ క్రిమినల్ మా కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. నేను వెళ్ళాలి. బాయ్. ఓకే. ఏ రుద్ర, నీ లవ్ సక్సెస్ కదా? నీకు అర్థమైపోయిందా? అర్థమవ్వకపోవడం ఏంటే? స్వామీజీ దీవించగానే ద్వారకాని చూసావా ఎంత నవ్వుతూ మాట్లాడాడో? నేను చూస్తూనే ఉన్నాను. నిజంగా నీ మీద ఏ ఒపీనియన్ లేనివాడైతే ఖచ్చితంగా ఆ స్వామీజీని తిట్టేవాడు, నీతో సీరియస్గా మాట్లాడేవాడు. కానీ నీతో నవ్వుతూ మాట్లాడాడు. నీ పెళ్లి గురించి కూడా ఏదో చెప్పబోయాడు. కానీ ఇంతలో ఫోన్ వచ్చింది. లేదంటే ద్వారక ఖచ్చితంగా నాకు ఐ లవ్ యూ అని చెప్పేసేవాడు. ఐ విల్ మ్యారీ యూ అనేవాడు. అది సరే గాని ద్వారకాను ఒప్పించడానికి ఏదో ప్లాన్ చేశానన్నావు. ఏంటా ప్లాన్? స్వామీజీ. స్వామీజీనా? మేడం, నిజంగా సూపర్ గా యాక్ట్ చేశావు స్వామి. నా లవ్ సక్సెస్ అయ్యేలా చేశారు. మా పెళ్ళైతే మీకు బంగారు కడియం గిఫ్ట్ గా ఇస్తాను. థ్యాంక్ యూ తల్లి. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేయమ్మా. నా నెంబర్ ఉంది కదా. ఉంది స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు మామూలు దాని కాదే. అత్తయ్య, నేను రెడీ. వచ్చేసావా? అసలు దుర్గత్తయ్య ఇంత సడన్ గా హాస్పిటల్ కి రమ్మని ఫోన్ చేసిందేంటి? ఏమో, నాకు కూడా ఏం చెప్పలేదు అవంతి. త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పి కట్ చేసేసింది. అంటే అత్తయ్య ఏదో ఇంపార్టెంట్ పని మీదే రమ్మంటుందన్నమాట. అదే అయి ఉంటుందిలే. అవును, నక్షత్ర వాళ్ళు ఎక్కడున్నారు? పైనున్నారు. అవునా? నక్షత్ర, నక్షత్ర, ఏంటి? ఒకసారి ఇలా వస్తావా? అత్తయ్య, మనకి తనతో పనేంటి? చెప్తానుండు. ఏంటి? మేమిద్దరం ఒక పని మీద బయటకు వెళ్తున్నావు. కొంచెం నువ్వు కూడా తోడొస్తావా? జానకత్తయ్య, ఏమైంది నీకు? అక్కడ దుర్గత్తయ్య ఉంటుంది కదా, మరి రాక్షసిని అక్కడికెందుకు రమ్మంటున్నావు? ఏంటి? ఎప్పుడూ లేంది ఒక్కసారి నా మీద ఇంత ప్రేమ పొంగిపోతుందా నీకు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఏంటో ఈరోజు ఎవడో ఒకడు పోతాడనుకుంటా. నిజమే. ఇంతకీ పనేంటి? నీతో మాకు పనేం లేదు. మరెందుకు రమ్మన్నావు? అదే, మేం బయటికి వెళ్తున్నప్పుడు నిన్ను పిలవట్లేదని ఫీల్ అవుతున్నావు కదా. మేం వెళ్ళాక మురారికి ఫోన్ చేసి ఏవేవో ఎక్కించి చెప్తున్నావు. అందుకే మన మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని, మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని ఆశపడి పిలుస్తున్నాను. రా, వెళ్దాం. అయ్యో దేవుడా దేవుడా, ఇప్పుడు తను వస్తానంటే అక్కడ కొంపలు అంటుకుంటాయి. రాకూడదు రాకూడదు. నువ్వు ఎందుకు పిలుస్తున్నావో నాకు అర్థమైంది, కానీ మీరు బయలుదేరండి. ఏమర్థమైంది నీకు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పిలిచిన ప్రతి చోటుకొచ్చి నీకు సేవ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాంటివన్నీ ఇదిగో నీ కోడలుందిగా,
ఆవిడ చేస్తుంది. వెళ్ళండి, తీసుకువెళ్ళండి. అంటే నిజంగా నువ్వు రావా? ఉహుం, రానని చెప్పాను కదా, రాను. సరే, మేమే వెళ్ళొస్తాం. ఓకే. అవంతి రా. ఆ అత్తయ్య. ఉమ్. నక్షత్ర, వాళ్ళెక్కడికి చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారనుకుంటా. మనం కూడా వెళ్ళుంటే బాగుండేదేమో. మామయ్య, ఇప్పుడు గాని వాళ్ళతో వెళ్ళామనుకో, దాన్ని ఇంత చేసి మురారికి చెప్తారు. అసలే పిచ్చివాడు, మళ్ళీ అమ్మ మీద పిచ్చి ప్రేమ మొదలైపోతుంది. వీళ్ళ ప్లాన్లు నాకు తెలీవా? నేనంత ఈజీగా పడతానా వీళ్ళ మాయలో? నాకెందుకు వాళ్ళు నువ్వు రాకుండా ఉండాలనే, కావాలనే నిన్ను అడిగారనిపిస్తుంది. ఎందుకు అడుగుతారలా? నిన్నడిగితే నువ్వెటు ఈగోతో రానని చెప్తావు. దాంతో వాళ్ళు వెళ్లే పని చాలా ఈజీగా పూర్తి చేసుకుని రావచ్చని దుర్గ ప్లాన్ అనుకుంటాను. వాళ్ళెన్ని ప్లాన్లు వేసినా నాకేం పర్వాలేదు, ఎందుకంటే మురారి నా పక్కనున్నాడు. నేనిప్పుడు చేయాల్సింది మురారి మళ్ళీ దుర్గకి దగ్గరవ్వకుండా చూడడం, ద్వారకకి అవంతికి రుద్ర వల్ల దూరం పెరిగేలా చేయడం. ముందు రుద్ర గురించి కనుక్కో. ఇది కరెక్ట్ ప్లాన్. సరే. అత్తయ్య, భలే ప్లాన్ చేసావత్తయ్యా. నేను అడగకపోతే ఖచ్చితంగా మురారికి ఫోన్ చేసి ఏదో ఒకటి ఎక్కించి చెప్తుంది. ఇప్పుడు అడిగాను కాబట్టి మనకి మంచి అవ్వకూడదని అసలేమీ చెప్పదు. ఖచ్చితంగా మనం అడిగితే తను మనతో రాదని నాకు తెలుసవంతి, అందుకే అడిగాను. అత్తయ్య, నువ్వు రాను రాను దుర్గత్తయ్యలాగే తెలివైన దాని అయిపోతున్నావు. దుర్గ మాటలు వింటే ఎవ్వరైనా తెలివిగల వాళ్లే అవుతారు. ముందు క్యాబ్ బుక్ చేయి, లేట్ అవుతుంది. అలాగే. అవంతి, త్వరగా పద. అక్క ఆయన్ని చెకప్ కోసం తీసుకుని వచ్చుంటుంది. త్వరగా వెళ్ళి ఆయన చూడాలి. అలాగే అత్తయ్య. అమ్మగారు బావున్నారా? బావున్నాను గోదావరి, నువ్వెలా ఉన్నావు? బావున్నా అమ్మగారు. ఇంతకీ దుర్గకెక్కడుంది? రండి చూపిస్తాను. పదండి. జానకి అక్క, ఎలా ఉన్నావు అక్క? ఆయన ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. జానకి, నీ మనసు పడే ఆందోళన, ఆవేదన నాకు తెలుసు. కట్టుకున్నవాడికి ఆరోగ్యం అసలు బాగోలేని టైంలో అతనికి దూరంగా ఉండాలంటే అందుకు చాలా మనోనిబ్బరం కావాలి. నేను నిన్నిక్కడికి రమ్మని ఫోన్ చేయగానే నువ్వు నీ భర్తకి చెకప్ కోసం వస్తున్నావనే అనుకుంటావని నేను ఊహించాను. కానీ నిన్నిక్కడికి రమ్మంది అందుకు కాదు. అందుకు కాదా? అంటే ఇప్పుడు ఆయన ఇక్కడికి రాలేదా? రాలేదు జానకి. చాలా ఆశపడ్డానక్క. ఆయన్ని కలవాలని మనసు చాలా చాలా ఆరాటపడుతోంది. అవునత్తయ్య, ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు చాలా గంభీరంగా ఉన్న మనిషి క్యాబ్లో బయలుదేరినప్పటి నుంచి హాస్పిటల్ ఎంత త్వరగా వచ్చేస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంది. జానకి, నువ్వు బాధపడకు. కళ్యాణ్ రాముడు చాలా త్వరలోనే కోలుకుంటాడు. ఇప్పటికే మనందరి మాటలు వినడం, కళ్లతో సైగలు చేయడం లాంటివి చేస్తున్నాడు. డాక్టర్ గారు చెకప్కొచ్చి ఆయన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. కళ్యాణ్ రాముడు ఒక నెలన్నర లోపు మామూలు మనిషి అయిపోతాడు అని కూడా చెప్పారు. అక్క, అలాగా? ఆయన ఆరోగ్యం బాగైపోవాలని నేను కూడా దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటున్నాను. అమ్మగారు, దేవుడు మీ మొరలెప్పుడో వినేశారమ్మా. అందుకే దుర్గమ్మగారు మనింటికొచ్చేశారు. దుర్గమ్మగారి వల్లే ఇప్పుడు చిన్నయ్య గారు చాలా తొందరగా కోలుకుంటున్నారు. అక్క, నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలి? జానకి, నీకేం చెప్పాను? నేను నీ అక్కని, నువ్వు నా చెల్లివి అని చెప్పాను కదా. మన మధ్య ప్రేమలు, ఆప్యాయతలు ఉండాలే గాని రుణాలు తీర్చుకోవడాలు ఉండకూడదు.
అత్తయ్య, మావయ్యని చెకప్ కోసం తీసుకురానప్పుడు మమ్మల్ని ఇక్కడికెందుకు రమ్మన్నట్టు? నేనిక్కడికి రమ్మంది జానకి కోసం. నా కోసమా? అవును జానకి. ఇక్కడికి ఈరోజు ఒక ఐ స్పెషలిస్ట్ వచ్చారు. ఆయన చాలా గొప్ప డాక్టర్. కంటి గురించి చాలా పరిశోధనలు చేసినవారు. ఎంతో మందికి చూపుని ప్రసాదించినవారు. ఆయనకి నిన్ను చూపించాలనే నిన్ను రమ్మన్నాను. ఇంతకు ముందు చాలా డాక్టర్లు చూశారక్క, చూపు రావడం కష్టమని చెప్పారు. ఈ డాక్టర్ మన ఇండియా నుంచి వెళ్లి ఫారెన్ లో కళ్ల మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారంట. ఇప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ ఆపరేషన్ మీదే ఇండియా వచ్చి తను సక్సెస్ చేశారు. అందుకే తెలిసిన వాళ్ల మూలంగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒకసారి చూపిద్దాం, పోయేదే ఉంది. అంటే నాకు చూపు వస్తుందా అక్క? రావాలి జానకి, నీకు చూపు రావాలి. ఆ భగవంతుడి దయ వల్ల అదే జరిగితే ఇక ఆ విశాలాక్షి మహేంద్రల ఆటలు ఎప్పటికీ సాగవు. కానీ నీకు చూపు రావాలంటే ముందు డాక్టర్ గారు చెక్ చేయాలి. పదండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కానీ అత్తయ్య, మీరిద్దరూ డాక్టర్ దగ్గరికి... ఏం పర్లేదవంతి, నేను డాక్టర్ గారిని ముందే కలిసి మన విషయం మొత్తం చెప్పేశాను. ఆయన అంతా విని అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనిషి కాదు కాబట్టి మనకు ఆయన వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. అత్తయ్య రా. నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్, షీజ్ మై సిస్టర్ జానకి. నమస్తే డాక్టర్. అచ్చుగుద్దినట్టు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. కూర్చోండి. అవును డాక్టర్, మీకు తన సిచ్యువేషన్ అంతా చెప్పాను కదా. అన్ని కోట్ల ఆస్తుండి ఆనందం మాత్రం లేదు. ఎలాగైనా తన కంటి చూపు రప్పిస్తే తన లైఫ్ ఎవరి భయం లేకుండా సంతోషంగా సాగిపోతుంది. ముందు తనకి టెస్టులన్నీ చేస్తాను. తన కండిషన్ ఏంటో తెలుసుకున్నాక ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఏం చేయాలో అది చేద్దాం. ఓకే డాక్టర్. జానక్ గారు, మీరు నాతో రండి. ఆవిడెవరో ఒకరు తీసుకురండి. మిగతా వాళ్ళు ఇక్కడే వెయిట్ చేయండి. అవంతి, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య, చెప్పండి డాక్టర్, జానకి చూపొస్తుందా? ఆవిడికి చిన్నప్పటి నుంచి కంటి చూపునిచ్చే నరాలు దెబ్బతిన్నాయి. అందుకే ఆవిడికి చూపు రాలేదు. పాత రోజుల్లో దానికి ట్రీట్మెంట్ లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఆవిడ కంటి నరాలని సరిచేసి 2 కళ్ళకి ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా చూపొస్తుంది. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. నా చెల్లికి చూపొస్తుందా? జానకి, నీకు చూపొస్తుందంట. అక్క, నేను కూడా మీలా అందరినీ చూస్తానా? నేనన్నీ చూడగలనా? అవును జానకి, నువ్వు చూడగలుగుతావు. నీ చుట్టూ ఉన్న మమ్మల్ని, ఈ లోకాన్ని చూడగలుగుతావు. కానీ ఒక్క విషయం, ఈవిడికి చూపు రావాలంటే ముందు ఐ డోనర్ దొరకాలి. నెక్స్ట్ ఆపరేషన్ చెయ్యాలి. అది చాలా క్రిటికల్ ఆపరేషన్. అది చేశాక ఈవిడ ఎలాంటి ఎమోషన్స్ని ఫేస్ చేయకుండా ఒక 3 months పాటు కూల్గా ఉండాలి. లేదంటే ఆ చూపునిచ్చే నరాలు మళ్ళీ దెబ్బతింటాయి. అదే జరిగితే ఇక మళ్ళీ ఆవిడకి జీవితంలో చూపు రాదు. అలాగే డాక్టర్, అలాంటివేం జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నాది హామీ. ఓకే, మేము ఐ బ్యాంక్లో
జానకి పేరు చేరుస్తాం. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం డాక్టర్. సరే వెళ్ళరండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. అత్తయ్య, పదండి. అక్క. అక్క, నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా? చూపు వస్తుందన్న మాట వినగానే ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూసేస్తున్న ఫీలింగ్ కలిగింది. నాకు చూపు రాగానే నేను మొదట నిన్నే చూస్తాను. నాకింత ఆనందాన్నిచ్చే ఈ దేవతని ముందు చూస్తాను. చూడు జానకి, నేను మీ అక్కని. నన్ను దేవతని చేయకు. అలా అయితే నేను కనపడకుండా అయిపోతాను. లేదక్క, నువ్వు నాకు కనపడాలి. నాకు చూపొచ్చాక నా కళ్ళు ముందే ఉండాలి. సరే సరే, ఇప్పుడే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చాలా సీక్రెట్ గా ఉంచాలి. సరే అక్క. అవంతి, జానకిని తీసుకుని వెళ్ళు. సరే అత్తయ్య. ఆయన జాగ్రత్త. నీ భర్తని నాకు ఇంకో బిడ్డుంటే ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటాను. సరేనా? నాకు తెలుసు నువ్వు నాకు అక్కే కాదు, అమ్మవి. జాగ్రత్తగా వెళ్ళరా. అవంతి, తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఈవిడేంటి కాఫీ తీసుకురమ్మని చెప్పి ఇక్కడికొచ్చి వేరే లోకంలో తిరుగుతుందేంటి? అమ్మాయి గారు, అయ్యయ్యో, ఏంటమ్మాయి గారు అలా పడిపోయారు? పడిపోవడం ఏంటి? మీకు ఆల్రెడీ పడిపోయాను కదా. ఏంటండి, ఇంకా పడకుండా నేను కాపాడితే పడిపోయానంటారేంటి? మీరు నన్ను అమ్మాయి గారండి, ముక్కు చిన్న కండి అని అనకండి. అమ్మో, ఇవిడికేదో అయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఓ, మీరు ఆ ఇడియట్ నా వెంట పడకుండా కాపాడారు కదా, దాని గురించి చెప్తున్నారా? అమ్మో రుద్ర గారు, మీరేదో కోపం మనసులో పెట్టుకొని ఇలా లేనిపోని కథలు పుట్టించి నన్ను శంకరగిరి మాన్యాలు పట్టించకండి. ఇది కానీ నా గోదావరి చూసిందంటే నన్ను వదిలేస్తుంది. మీ అమ్మగారు నన్ను ఇంటి నుంచి పంపించేస్తారు. రుద్ర గారు, వీడేంటి ఇక్కడున్నాడు? అంటే ఇంతసేపు నేను ద్వారకని ఊహించుకుంటూ వీడితో మాట్లాడేశానా? ఇంకా నయం, వీడు నా లవ్ గురించి పసిగట్టలేదు. రై, నీ కాఫీ తెమ్మని చెప్పి ఎంతసేపు అయిందిరా? కాఫీ కొంచెం లేట్ అయిందని ఇలా కథలు పుట్టించేస్తారా? ఇదిగోండి కాఫీ. ఇది చల్లారిపోయింది, వేడిగా తీసుకుని రాపో. అలాగే రమ్మగారు. ద్వారకా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ అది చెప్పే టైంకి నీకు ఫోన్ రావడంతో చెప్పలేకపోయావు. ద్వారకా కాలింగ్. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు నా గురించి ఆలోచిస్తుంటావని.
ఏవండి ఏమండినా ఈ అమ్మాయి స్వామీజీ మాటలు చాలా త్వరగా అడాప్ట్ చేసుకున్నట్టుంది. రుద్ర ఎక్కడున్నావు? ఎక్కడున్నా మీ గురించి ఆలోచిస్తున్నా. నేను నీ గురించి ఆలోచిస్తున్నానులే. అవునా, నాకు తెలుసు మీరు నా గురించి ఆలోచిస్తారని. నేను మీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను నీతో 3 ముక్కలు మాట్లాడాలనుకుంటున్నా. 3 ముక్కలా? అంటే ఐ లవ్ యూ అనేగా? నాకు అర్థమైపోయింది. అయితే వెంటనే చెప్పేయండి. ఫోన్లో చెప్తే కరెక్ట్గా ఉండదు, అది నిన్నే కలిసి చెప్పాలి. కలుస్తారా? ఎక్కడ చెప్పండి, నిమిషాల్లో వచ్చేస్తాను. నిన్న మనం కలుసుకున్న గుడి దగ్గరికే వచ్చాయి, అక్కడే కలుసుకొని మాట్లాడుకుందాం. ఓకే, వచ్చేస్తాను. మీరు మీ మనసులో మాట చెప్పండి, నేను నా మనసులో మాట చెప్తాను. జాగ్రత్త, ఒక్క నిమిషంలో వచ్చేయాలని ఆ తొందరలో యాక్సిడెంట్ చేస్తావేమో. స్లోగా సేఫ్గా రా. నాకు తెలుసు మీకు నేనంటే ఎంత కేరింగో. ఓకే బాయ్, గుడిలో కలుసుకుందాం. బాయ్. చూసావా మావయ్య, వాళ్ళిద్దరి మధ్య లవ్ బాగా ముదిరినట్టుంది. డైరెక్ట్గా ఇంట్లో నుంచే ఫోన్ చేసేస్తున్నాడు. నిన్న కలుసుకొని మళ్ళీ ఈ రోజు కూడా కలుద్దామంటున్నాడు. ఆల్రెడీ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోబోతున్నానని చెప్పేశాడుగా. ఇప్పుడు ద్వారక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడు. నువ్వు ద్వారకని ఫాలో అయ్యి ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ తెలుసుకో. దాని ద్వారా మన ఆట ఇంకా స్ట్రాంగ్గా ఆడదాం. వెళ్ళు. ఓకే, ఈరోజు ఆ పిల్లతో మాట్లాడే వస్తాను, ఫుల్ డీటెయిల్స్తో వస్తాను. నీకు గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. మురారి నీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. మురారి ఒప్పుకున్నాడా? మురారి ఒప్పుకున్నావా? నువ్వు నిజంగానే ఒప్పుకున్నావా? ఎస్ మేడం. చేయి జారిపోతుందనుకున్న అరుదైన వజ్రం చేతికి దొరుకుతుంది అనుకున్నప్పుడు ఇంత ఆనందం కలగడం సహజం.